Welcome to alchemy. Here it is the continuation of Norris type 1 reactions. Norris type 1 reactions in photochemical chemistry. And here in cyclobutenanes, butenaneలో Norris type 1 రియాక్షన్ అనేది ఎట్లా క్లీవేజ్ అనేది జరుగుతుంది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సైక్లోబ్యూటనైన్స్ అనేది ఉంటుంది. బ్యూటనైన్ అనేది 4 కార్బన్ ఐటమ్స్ సైక్లిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. Angular strain and steric strain increases the efficiency of alpha cleavage. And Bayes, according to Bayes theory, ఏంటంటే cyclopropane and cyclobutane and strained rings and cyclopentane somewhat తగ్గిద్ది. cyclohexane strain free molecule. cyclobutane strain అనేది ఉంటుంది కాబట్టి increases the efficiency of alpha cleavage అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆల్ఫా క్లీవేజ్ జరగాలి. ఇక్కడ ఆల్ఫా క్లీవేజ్ అటు ఇటు సబ్స్టిట్యూయెంట్స్ అని ఏమీ లేవు కాబట్టి ఆల్ఫా క్లీవేజ్ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ యారో మార్క్ ఇట్లా ఉందంటే సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ని, ఈ బోన్లో సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఈ కార్బన్ మీదకి వెళ్తుంది, ఈ కార్బన్ మీదకి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఏంది కీటీన్స్ ఫామ్ అయినాయి, ఆల్కిన్స్ ఫామ్ అయినాయి. అండ్ డికార్బోనైలేషన్ -CO అనేది వెళ్ళిపోతే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది 1,3 బై రాడికల్ ప్రోపేన్ అనేది ఫామ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ దీన్ని రీకాంబినేషన్ చేస్తే మనకి సైక్లోప్రోపేన్ ఫామ్ అయ్యింది. ఆర్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ చేస్తే ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ ఇంట్రామాలిక్యులర్. సో మనకి ఇలా ఫామ్ అయింది. అండ్ దీంట్లో ఇంకొక కేసు వెరీ ఇంపార్టెంట్ కేసు, ఆల్ఫా క్లీవేజ్ జరిగింది. ఇక్కడ C12O క్లీవేజ్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏంది, ఇక్కడ ఒక రాడికల్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు అనేది బాండ్ అయితే అక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇక్కడ 2 ఉంటాయి, ఆల్రెడీ ఒకటి ఉంది. సో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంటుంది, ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ బాండ్ ఫామ్ అయితే ఇక్కడ 2 ఉంటుంది. సో కార్బిన్స్, ఆక్సా కార్బిన్స్ ఉంటాయి. దీనికి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ తీసుకుంటే మనకి ఇక్కడ H అండ్ OH అనేది ఇట్లా బాండ్ అటాచ్ అవుతాయి. వీటిని ఎస్టల్స్ అంటాము. సపోజ్ ఇక్కడ R అనేది ఉంటే మనకి కీటాల్స్ ఉంటాం, వీటిని ఎస్టాల్స్ అంటాము, వెస్టాల్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూయెంట్స్ అనేవి, ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ అసలు లేదు, ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. సో ఆల్ఫా క్లీవేజ్ అనేది ఇక్కడ మాత్రమే జరగాలి. అప్పుడేంది టెస్ట్రీ బ్యూటైల్ రాడికల్, టెస్ట్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది, వెరీ స్టేబుల్ రాడికల్. ఇక్కడ వచ్చి ప్రైమరీ రాడికల్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇటు సైడ్ ఆల్ఫా క్లీవేజ్ జరిగితే అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఈల్డ్ అనేది లోగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సేమ్ C11 క్లీవేజ్ జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏంది 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కార్బిన్స్ ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఎస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అనేది ఉంది, ఇక్కడ ఆల్ఫా క్లీవేజ్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. బట్ ఇక్కడ జరిగినప్పుడు మనకి సెకండరీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది, స్టేబుల్ కాబట్టి. అదే ఫస్ట్ ఆల్ఫా క్లీవేజ్ జరగటం, ఆల్ఫా క్లీవేజ్ అనేది స్టేబుల్ కార్బన్ రాడికల్ అనేది ఫామ్ అవ్వాలి. సో ఇటు స్టేబుల్ రాడికల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ జరిగింది, ఇక్కడ ఉంది కాబట్టి సెకండరీ రాడికల్ ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ CO క్లీవేజ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కార్బిన్స్ ఫామ్ అవుతుంది. మిథనాల్ ఉంటుంది కాబట్టి పోలార్ ప్రోటిక్ సాల్వెంట్. అండ్ ఇక్కడ ఎస్టాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బీటా క్లీవేజ్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. సమ్ క్లాసెస్ ఆఫ్ కాంపౌండ్స్ హ్యావ్ రిలేటివ్లీ వీక్ C-alpha C-beta బాండ్స్ విచ్ కెన్ అండర్గో క్లీవేజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎగ్జైటేషన్ ఆఫ్ కార్బోనైల్ కార్బన్. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు లైక్ వీటిని ఏంటంటే సైక్లోప్రోపేన్లో క్లీవేజ్ జరుగుతుంది. Cyclopropane is very strained molecule, very strained molecule. So it undergoes electrophilic addition reaction to free strain free అవటం కోసం ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎడిషన్ రియాక్షన్లో కూడా వెళ్తుంది. సైక్లోప్రోపేన్ అండ్ సైక్లోబ్యూటేన్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి C-alpha అండ్ బీటా బాండ్ అనేది క్లీవేజ్ అనేది జరుగుతుంది. C-alpha అండ్ బీటా బాండ్ అనేది మనకు క్లీవేజ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆల్ఫా ఉంది, ఇది ఆల్ఫా కార్బోనైల్కి ఉంది, పక్కన ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఆల్ఫా కార్బన్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్లీవేజ్ అనేది ఇక్కడైనా జరగవచ్చు, ఇక్కడైనా జరగవచ్చు, ఎనీ పాసిబుల్. సో జరిగినప్పుడు ఇక్కడ మనకి ఏంది 1,3 రాడికల్స్ అనేవి ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయితే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ ఇటు షిఫ్ట్ అయితే ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. బట్ ఇది మోర్ స్టేబుల్, ఇది కాంజుగేషన్లో ఉంది కాబట్టి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్. అండ్ నెక్స్ట్ వీటిలో ఇంకో కేసు చూద్దాం. ఇక్కడ ఉంది 2,3 పొజిషన్లో ఉంది. ఇక్కడ ఆల్ఫా బీటా క్లీవేజ్ అనేది జరిగింది కాబట్టి హైడ్రోజన్ షిఫ్ట్ అనేది జరిగింది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్.
ఇక్కడ ఇంకో ఆల్ఫా క్లీవేజ్, ఇది ఆల్ఫా బీటా ఉంటుంది, ఇది కూడా ఆల్ఫా ఉంటుంది, ఇది బీటాలో ఫామ్ అవుతుంది, ఇది ఆల్ఫా బీటా. ఇది క్లీవేజ్ జరిగినప్పుడు ఇట్లా 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. ఒక బాండ్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫాండ్ ఆల్ఫా బీటా డబుల్ బాండ్ అనేది వస్తుంది ఇట్లాగా. సపోజ్ ఈ బాండ్ అనేది ఇక్కడికి వెళ్ళిందంటే మనకి ఇక్కడ ఏంది బీటా ఆల్ఫా బీటా గామా కార్బోనైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. In some cases, alpha beta cleavage and are in competition. Alpha and beta cleavage. Alpha cleavage means Norris type 1 reaction. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఆల్ఫా బీటా బాండ్ ఉంది కాబట్టి అది క్లీవేజ్ జరిగింది. హైడ్రోజన్ షిఫ్ట్ అయింది కాబట్టి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఇది బీటా క్లీవేజ్ రియాక్షన్. సపోజ్ ఇక్కడ ఆల్ఫా బీటా బాండ్ అనేది ఇక్కడ క్లీవేజ్ జరిగింది, ఇట్లా 2 రాడికల్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రాడికల్స్ ఉన్నాయి కాబట్టి ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, అప్పుడు ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రాడికల్ ఉంటుంది, డబుల్ బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు ఆల్ఫా క్లీవేజ్ జరిగింది. ఆల్ఫా క్లీవేజ్ ఇలా జరిగింది కాబట్టి ఈ హైడ్రోజన్ అటు ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ బై అసైల్ రాడికల్ ఉంది కాబట్టి అది తీసుకుని ఇక్కడ ఏంది ఇది ఇట్లా ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆల్ఫా బీటా ఎపాక్సీ కీటోన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ హెచ్ను క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ఫా బీటా బాండ్ అనేది ఓన్లీ CO బాండ్ మాత్రమే క్లీవేజ్ జరగాలి ఎపాక్సీలో, ఎందుకంటే CO బాండ్ అనేది వెరీ వీక్ బాండ్ కాబట్టి ఇక్కడ ఈ క్లీవేజ్ అనేది జరగాలి. ఇక్కడ CC క్లీవేజ్ కాదు, ఇక్కడ CO క్లీవేజే జరగాలి. ఆల్ఫా బీటా ఎపాక్సీ కీటోన్స్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ సమ్ క్వశ్చన్స్ రావచ్చు, ఈ రాడికల్ ఉన్నప్పుడు ఓన్లీ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ కాబట్టి ఇక్కడ పెట్ట 1 యారో, ఓన్లీ మిథైల్ గ్రూప్ మాత్రమే ఎందుకు మైగ్రేట్ అవ్వాలి అంటే మిథైల్ గ్రూప్ మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ ఫినైల్ రాడికల్ బెంజాయిల్ రాడికల్ ఉంది, ఫినైల్ కాదు బెంజాయిల్ రాడికల్ ఉంది కాబట్టి వెరీ వెరీ స్టేబుల్. సో మిథైల్ మైగ్రేట్ అయినప్పుడు ఇక్కడ బెంజాయిల్ రాడికల్ ఉంటుంది, స్టేబుల్ కాబట్టి ఈ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇట్లా ఉంటుంది, ఇట్లా 1,3 డైకీటోన్స్. అండ్ ఇక్కడ ఇంకోటి ప్రాబ్లం ఉంది, హెచ్న్యూ క్లీవేజ్ జరిగినప్పుడు ఆల్ఫా అండ్ బీటా అనేది ఉంది ఇక్కడ, ఆల్ఫా బీటా మీద ఆల్ఫా బీటా ఎపాక్సీ ఉంది, CO బాండ్ క్లీవేజ్ ఇట్లా జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది దీన్ని బాండ్ న్యూట్రలైజ్ చేయాలంటే మనకి ఇంకో బాండ్ ఒక ఎలక్ట్రాన్ అనేది కావాలి, ఇక్కడ కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఇట్లా క్లీవేజ్ చేసాం దీన్ని 2 రాడికల్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంది ఈ రాడికల్ కంబైన్ అయ్యి ఎలక్ట్రాన్ కంబైన్ అయిపోయి బాండ్ C డబుల్ బాండ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేసాం ఇక్కడ. సో దీన్ని మనం నెంబరింగ్ ఇచ్చుకుంటూ రాసుకుందాం 1 2 3 4 5 అంటే సైక్లోపెంటనోన్. అండ్ వెరీ నెక్స్ట్ కార్బోనైల్ గ్రూప్ ఉంది, తర్వాత ఆ నెక్స్ట్ కార్బన్ మీద హైడ్రాక్సీ గ్రూప్ ఉంది. ఇట్లాగా ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.